అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. శ్రీ గురుభ్యో నమో నమః. హరి ఓం. యస్య నామరూపాభ్యాం యా దేవే సర్వమంగళాం దయో సంస్మరణాత్ పుంసాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం వరాభవః యేషామిందేవరస్యామో హృదయస్థో ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతర్ద్రువాణి స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషశ్చ వ్రజం నిత్యం వ్రజాం శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తేషాం మంగళం యేషాం హృస్తో భగవాన్ మంగళాయతనం హరి శ్రీమన్మహాదేవతాభి నమో నమః. ఆచమ్యపూర్వోక్తే వంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య గోత్రం గంగాధర గోత్రోద్భవస్య యజమానస్య నామధేయస్యాః వీరబాబు నామధేయస్యాః ధర్మధర్మస్యాః ప్రియాంగనామ్నేం వార్తకస్య స్నేహవర్షిణీ నామ్నేం విక్రమాదిత్య నామధేయస్య సహకుటుంబానా సగోత్రోద్భవాయాం గంగాధర గోత్రోద్భవస్య రామలింగం నామధేయస్య రేణుకా నామ్నేం రాకేష్ నామధేయస్య అనితా నామ్నేం సోనకిరాంశ్ నామధేయస్య నింద్రాంశ్ నామధేయస్య ఆనంద్ బాబు నామధేయస్య గోవర్ధనా నామ్నేం ధనుష్ నామధేయస్య చంద్రా నామ్నేం రాకేష్ నామధేయస్య సహకుటుంబానాం
अस्माकं सकलाक्षेमस्थैर्यधैर्यविजयवीर्यविजयावारोग्य ऐश्वर्यावृद्ध्यर्थं धर्मादिश्वरकामोक्षा चतुर्विधबलपुरुषार्थ सिद्ध्यर्थमिष्टकाम्यार्थमनोवाञ्छाफलसिद्ध्यर्थं सौर्यादिनर्वाणां ग्रहाणाम् अत्यन्तानुकूलाफलसिद्ध्यर्थं सोमनाथ ज्योतिर्लिङ्गेश्वर स्वामी देवता अभिषेकर्चनपूजाञ्चहं गर्भकरिष्यमानः। ॐ नमस्ते रुद्रमन्यवभूतो दैशवे नमः। नमस्ते अस्तु धन्मने बाहुभ्यां हृदये नमः। यातैषु शिवतमा शिवं बभूवते याते रुद्रशिवा तनोरघोरा पापकाशिनी दयानस्त विजृम्भृक्कवर्दिनो विशल्यो बाणवागुमुदाने शन्नस्येषवापुरस्य निशङ्गर्हे याते हेतर्मेडुष्टमा तयास्मान् विश्वरस्मयक्ष्मया परिर्भुजा। नमस्ते अस्त्वायुधाय नारदाय दृष्णवे परिदेरन्मनो हेतिरस्मानुक्त विश्वदादो युधिस्तवारे अस्मन्। नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय नमो हिरण्यवाहवे सेनान्यैर्षाञ्जपदये नमो नमः। स्वस्मिञ्जराय त्रिसीमदेवत्तीनां पदये नमो नमः। हरिकेशायोपवेदिने पुष्टानां पदये नमो नमः। भुवंस्य हेत्ये जगदां पदये रुद्राय रदाविने क्षेत्राणां पदये नमो नमः। सूताय हन्द्याय वनानां सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपादो पुरुष एवेरगुं सर्वो यद्भूतं यच्च भव्यम् उदामृतत्वशेषानः पादोऽसि विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादोर्ध्वा ततो विश्वन्यक्रामतो शासनानशनेयभेदस्मात् विराडजायदा सजातो अत्यरिष्टदा पश्चात् भौममदो पुरः यत्पुरुषेण हविषा वसन्तो अस्यासि राज्यो ग्रीष्म यद्मशरद्दविः सप्तास्यासन् त्रिसप्तः समिरकृताः देवा यद्यज्ञं तन्वाणाः भद्दन् पुरुषं पशो तेन देवाय चिन्ता साध्यार्षयश्च ये यजुस्तस्मादजायदादस्मादस्वाजायन्ता ये केचोपयारदः गावो हजिङ्निरेरस्मात् यत्पुरुषं निर्दुहो करिदाव्यकल्पयन्नो मुखं किमस्य को बाहू कावूर ब्राह्मणोऽस्य मुखमासीतो बाहुराजन्यकृतः। हर हर महादेव हर हर महादेव हर हर महादेव हर हर महादेव। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रयायुधं त्रिजन्म पापसंहारं। ओम हर हर महादेव हर हर महादेव हर हर महादेव। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। हर हर महादेव हर हर महादेव हर हर महादेव। ओम नमः शिवाय ओम नमः शिवाय। हर हर महादेव हर हर महादेव। ओम नमः शिवाय ओम नमः शिवाय। हर हर महादेव हर हर महादेव हर हर महादेव। ओम नमः शिवाय ओम नमः शिवाय।
శ్రీమన్మహాసోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ. ఓం నమ శివాయ. శరమాణం భవతి శరాయ పురుష శరేంద్రియ శరమైశ్వర్యం భవతి యో వైతాం బ్రహ్మణో వేదామృతేనామృతాంబురీం భాగదేయేనైవైనం వృణయతి బ్రాహ్మణ పౌరుషేయ ఉద్ధరేదో. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి 600 మంది మతిస్థిమితం ఉన్నటువంటి అనాథలకు భాగ్యలకి జనగా స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం మాఘమాసం తేదీ 25/2/2024 రోజున నగరకల్ వాస్తవ్యులు నల్గొండ జిల్లా నగరకల్ వాస్తవ్యులు అయినటువంటి మాదంగి వీరబాబు మరియు ప్రియాంక గారుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా అదేవిధంగా తేదీ 26/2/2024 రోజున వంటల రామలింగం రేణుకా గారుల మనవడైనటువంటి ఇంద్రాన్స్ యొక్క జన్మదినం సందర్భంగా ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నవారు తండ్రి వంటల రాకేష్ కుమార్ గారు, తల్లి అనిత గారు మరియు అన్నయ్య సోను అకిరాన్స్ గారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వాముల వారి అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాతంగి వీరబాబు మరియు ప్రియాంక గారులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఇంద్రాన్స్కి అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఈ సందర్భంగా వారే అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి వచ్చి వారి స్వహస్తముల చేత ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. నా పేరు వీరబాబు. నేను నల్గొండ జిల్లా కోర్టులో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. ఈ అనాథాశ్రమం గురించి చాలాసార్లు వచ్చేటటువంటి వార్తాపత్రికల్లో చదివి నేను చాలా ఇంప్రెస్ అయ్యి ఈరోజు మా అల్లుడు ఇంద్రాన్స్ పుట్టినరోజు సందర్భంగా మరియు మా పెళ్లి రోజు అయినటువంటి సందర్భంగా ఈ అమ్మా నాన్న అనాథాశ్రమాన్ని సందర్శించాలని ఒక నెల రోజులుగా ముందు నుంచే ప్లాన్ చేశాము. సో ఈరోజు ఇక్కడికి రావటం వల్ల నేను గుడికి వెళ్ళినంత ప్రశాంతత కలిగింది. అదేవిధంగా ఒక
రోడ్డు మీద వెళ్ళేటటువంటి ఒక మతి స్థిమితం లేనటువంటి వ్యక్తిని వీళ్ళంతా ఒక 600-700 మంది ఉన్నారు. వీళ్ళందరినీ ఒక్కరిని ఇంట్లో చూసుకోలేకనే వాళ్ళు రోడ్డు మీద వదిలేస్తుంటే ఇలాంటి ఆశ్రమం పెట్టేసి పెద్ద ఎత్తున వాళ్ళకి మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి నిర్వాహకులకు మా కుటుంబం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మానసిక ప్రశాంతత కోసము దేవుడికి వాళ్ళు మంచి సేవ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ వాళ్ళు పెట్టేటటువంటి ఏదైతే ఒక గుడి నిర్మిద్దాం అనుకుంటున్నారో ఆ గుడికి కూడా మనలాంటి వాళ్ళందరం కూడా హెల్ప్ చేసినట్లయితే ఆ గుడి నిర్మాణం కోసము మరి ఇలాంటి అభాగ్యుల కోసము ఖచ్చితంగా ఒక దేవుడు అంశతో చేసిన వాళ్ళు మాత్రం ఇలాంటివి చేయగలుగుతారు. సో ఇలాంటి ప్రశాంత వాతావరణంలో ఇలాంటి వందలాది మంది వేలాది మంది అభాగ్యులను హక్కున చేర్చుకుంటున్నటువంటి ఈ నిర్వాహకులందరూ కూడా మా కుటుంబం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు వంటల రామలింగం. నేను నగరకల్ నుంచి వచ్చాను. నేను రిటైర్డ్ టీచర్ను. దీనికి ముఖ్యులైనటువంటి అమ్మా నాన్న అనాథాశ్రమానికి రావడానికి కారణం మా అల్లుడు సూపరింటెండెంట్ వీరబాబు గారు. వారు ఎప్పుడైనా తన యొక్క పిల్లల గురించి నల్గొండ కానీ ఆ బ్లైండ్ వాళ్ళకు కానీ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు వారు. అదేవిధంగా నా కుమారుని కొడుకు ఇందిరాన్స్ ఈరోజు పుట్టినరోజు కనుక తప్పకుండా అక్కడ వెళ్ళాలి అని వీళ్ళని చూడటానికే మేము వచ్చినాం. వచ్చిన తర్వాత ఆ దేవాలయానికి వెళ్తే మాకు ప్రశాంతత, చక్కని వాతావరణంలో మాకు పూజలు నిర్వహించడం జరిగింది. ఆ దేవుని ఆశీర్వాదం మా అల్లుని నా బిడ్డ ఈరోజు పెళ్లి రోజు కనుక వాళ్ళను కూడా రమ్మని, మా మనవడు పుట్టినరోజు కనుక రెండు కలిసినాయి. ఆ కలవటం వల్ల నాకు ఎంతో ఆనందం అనిపించింది. ఆ గుడి నిర్మాణం కోసం అందరం కూడా సహాయ సహకారాలు అందించినట్టయితే ఈ యొక్క అనాథులకు మనం సేవ చేసిన వాళ్ళైతాం. ఇక్కడ సేవ చేసే వాళ్ళను నేను హృదయపూర్వకంగా మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం